నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాధురి టాకీస్. ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఫెబ్లో జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నేను జూలైలో పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో కొంచెం బిజీ అయిపోయాను, కొన్ని ఫంక్షన్స్ అన్ని రకాలుగాను. సో ఇది ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీనగర్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మోస్ట్లీ జాన్లో జరుగుతుంది. ఈ ఇయర్ మాత్రం కొంచెం లేట్గా ఫెబ్లో జరిగింది. సో నేను లాస్ట్ డే వెళ్ళాను అనమాట. నాకు మిస్ అయిపోయింది తెలియలేకను. ఇది ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడ వెళ్ళిపోయినా బుక్ ఎగ్జిబిషన్ మాత్రం వెళ్తాను. బుక్స్ కొనకపోయినా అట్లీస్ట్ చూసాను వస్తాను. అదొక నాకు ఇష్టం, ఆనందం. సో మా వినయ్ ఫస్టే స్టాల్స్ అని వెతుకుతున్నాడు. మాకు ఎంట్రన్స్లోనే విశ్వనాథ్ సత్యనారాయణ గారి పబ్లికేషన్స్ దొరికాయి. అక్కడ కొన్ని బుక్స్ తీసుకున్నాను. తర్వాత అలా ర్యాండమ్గా ప్రతి స్టాలు చూస్తున్నాం. విశాలాంధ్ర ఎక్కువ తెలుగు సాహిత్యం కొనడానికి నేను ఈ మధ్యన ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ మా ధ్రువ అంశుల్ కూడా ఏదైనా బుక్ కొందామని చూశాను, కానీ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. అక్కడ ఒక రచయిత్రి ఆవిడ అక్కడ ఉండే ఆవిడని ప్రోత్సహించడం కోసమని ఒక బుక్ తీసుకున్నానండి. సో ఇదండి ఈ ఇయర్ బుక్ ఎగ్జిబిషన్ ముచ్చట్లు. సో హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్లో ఆర్ నేను ఎంజాయ్ చేసే మూమెంట్స్లో ఇదొకటి. ఇవన్నీ ర్యాండమ్ స్టాల్స్ని అలాగా వెతుకుతున్నాను. కొన్ని తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోవడం అవ్వలేదు. సో ఈవిడండి ఆ రచయిత్రి గారు. సో పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పొందండి. ఇవ్వండి నేను కొన్న బుక్స్. అది ఆవిడ బుక్ కోసం. నెక్స్ట్ బుడుగు ఒకటి కొన్నాను, అడవి బాపిరాజు గారిది, నారాయణరావు. ఇవన్నీ కింద విశ్వనాథ్ సత్యనారాయణ చెలియల్ కట్ట. ఇది అంతరాత్మ, విశ్వనాథ్ సత్యనారాయణ గారి మొదటి నావల్. దాని వెనకాతలే నందిగ్రామ రాజ్యం అని చెప్పి ఆయన రాసిన లాస్ట్ నావల్ అనమాట. ఇది బాణావతి. ఈ బాణావతిను బుడుగు 2 బుక్స్ చదివాను, మిగతావన్నీ చదవాలని. సో ఇదాన్ని బుక్ ఎగ్జిబిషన్ విశేషాలు.